వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. GDK1 ఇంక్లైన్ లో ఘనంగా శ్రీ గణేష్ సహిత దుర్గామాత ఆలయం 24వ వార్షికోత్సవ వేడుకలు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను తూతూ మంత్రంగా కాకుండా ఘనంగా నిర్వహించాలి, లేకుంటే బహిష్కరిస్తామన్న AITUC ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్. బూడిద దందా ద్వారా రోజుకు 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన కూడగడుతున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపణ. ప్రశాంతంగా ముగిసిన RG3 కోల్ మైన్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ. ఆగని కూల్చివేతల పర్వం అడ్డుకున్న బీజేపీ నేతలు. మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో వాగ్వివాదం. GDK1 ఇంక్లైన్ లో శుక్రవారం శ్రీ గణేష్ సహిత దుర్గామాత ఆలయం 24వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో RG1 JM లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, గని మేనేజర్ సుధీర్లతో కలిసి శ్రీ గణేష్ సహిత దుర్గామాత వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపుతో గని కార్మికులంతా క్షేమంగా ఉండాలని, గనిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారు రక్షణగా నిలవాలని కోరుకున్నారు. గణేష్ సహిత దుర్గామాత అమ్మవారి 24వ వార్షికోత్సవ వేడుకలను గని అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు కలిసి ఘనంగా జరుపుకోవడం, ఆ వేడుకల్లో తాము పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు RG1 ఏరియాలో గోదావరిఖంలో GDK1 ఇంక్లైన్లో 24వ దుర్గామాత గుడి వార్షికోత్సవం జరుగుతున్నది. ఇందులో కుటుంబాలు, పిల్లలు, పెద్దలు, ఉద్యోగస్తులు, అట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ పాల్గొని అమ్మవారి పూజలు చేసినారు. అమ్మవారి దర్శనం చేసుకొని సహపంక్తి భోజనం చేయడం జరుగుతున్నది. ఇది చాలా మంచి సంప్రదాయం. మైన్లలో పనిచేసేవారు వారి కుటుంబాలందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించి ఈ రకంగా పూజ చేయడం అనేది అనాదిగా వస్తున్నది. ఇది మంచి సంప్రదాయం. ఇందులో పాల్గొనడం నాకు కూడా సంతోషంగా ఉంది. వన్ ఇంక్లైన్ దుర్గాదేవి అమ్మవారి 24వ వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినది. ఈరోజు అసలు ఎంట్రన్స్ నుంచే అద్భుతమైన అలంకరణ చేశారు. ముగ్గులు ఎవ్రీ టైం మేము అదే అనుకుంటాం, ఇక్కడ చూస్తే ముగ్గులు మేము ఎంత బ్యాక్వర్డ్ ఉన్నామని చాలా చక్కటి ముగ్గులు వేశారు. అలంకారం అంతా సూపర్గా చేశారు. ఎక్కడెక్కడ అమ్మవారు కూడా చాలా కళ్ళగా ఉన్నారు. ఇవాళ మా అందరి అదృష్టం, శుక్రవారము అమావాస్య రోజు అమ్మవారిని దర్శించుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మరి అమ్మవారు ఈ మైన్కే కాకుండా మన ఏరియా, మన సింగరేణి సంస్థ అండ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వారి కరుణా కటాక్షాలతో మంచి కాపాడాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేమందరము. అండ్ ఇక్కడ సహపంక్తి భోజనాలు అసలు ఇంత పెద్ద మెనూ ఉంటుందని ఊహించలేదు. పెళ్లిలో ఉన్నంత మెనూ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అది కూడా చాలా టేస్టీగా, అమ్మవారి ప్రసాదం ఎప్పుడైనా బాగానే ఉంటుంది, ఈరోజు కూడా బాగున్నది. అండ్ స్వప్న స్పెషల్ కేర్ తీసుకొని అక్కడ చిన్న గార్డెన్ డెవలప్ చేసింది, అది కూడా అందంగా ఉన్నది మనసులాగా. సో ఓవరాల్గా అయితే ఈరోజు మేమందరం ఎంజాయ్ చేయడం కాకుండా అమ్మవారిని కూడా అందరినీ కోరుకున్నాం అందరం కలిసి. శుక్రవారం రోజు 24 సంవత్సరంగా గుడిలో ఉంది. వార్షికోత్సవం కోసం మీ అందరికీ స్వాగతం చేస్తున్నాం. నా గురించి సుధీర్ చెప్తున్నారు, మేనేజర్ జాయిన్ గాను. ఈ కార్యక్రమంకి మీ అందరికీ విలేజర్స్ కానీ, మన మైన్ వర్కర్స్ కానీ, కార్మికులు అందరికీ నేనే వాళ్ళకి స్వాగతం చెప్పేసి, నా మైండ్ తరఫున అందరికీ స్వాగతం చెప్పేసి ఈ కార్యక్రమానికి సక్సెస్గా చేయాలని కోసం కోరుకుంటాను. మా అమ్మవారి కోసం ఈ మైండ్ ఈ సంవత్సరం చాలా మంచి జరిగింది. ప్రొఫెషన్ కానీ శక్తి కోసం వారికి చాలా మంచి. అనంతరం గని ఆవరణలో అందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో RG1 SO2 GM చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు శ్రవణ్ కుమార్, హనుమ, గని ఏజెంట్ ఎల్ రమేష్, సేఫ్టీ ఆఫీసర్ నూతి శ్రీను, వెల్ఫేర్ ఆఫీసర్ సాయి నిహాల్, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు ఇతర యూనియన్ నాయకులు, గని కార్మికులు పాల్గొన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను తూతూ మంత్రంగా కాకుండా ఘనంగా నిర్వహించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, లేకుంటే వేడుకలను గుర్తింపు సంఘంగా బహిష్కరిస్తామని AITUC ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు.
గోదావరికని భాస్కర్రావు భవన్లో శుక్రవారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత 20 సంవత్సరాలుగా డిసెంబర్ 23న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుదించే విధంగా నిధులు విడుదల చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని, దీన్ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున జరిగే వేడుకలకు కార్మికులు, వారి కుటుంబాలు, ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొంటారని, వేడుకలను కుదించే విధంగా వాటి నిర్వహణ కోసం 30,000 నుంచి 60,000 ఖర్చుల కోసం అతి తక్కువ నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. యాజమాన్యం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 23న జరిగే వేడుకలకు అధికంగా నిధులు విడుదల చేసి ఘనంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఈ వేడుకలను బహిష్కరిస్తుందని ఆయన హెచ్చరించారు. సింగరేణిలోని ఈ మధ్యకాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడుతూ ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారిగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా, అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి పనిచేయాలని ఒక నానుడి ఉన్నట్టుగా కనబడేది. కానీ ఈనాడు నిన్న వచ్చిన సర్కులను చూస్తే ఏరియాకు 60,000, 30,000, సెంట్రల్ ఫంక్షన్కు సెంట్రల్ దానికి ₹1,00,000 ఇవి చూస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సింగరేణికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణిలో గతంలో ఎట్లా జరిగిందో అదే విధంగా ఏరియాలో కానీ సెంట్రల్ ఫంక్షన్ కానీ అదే విధంగా అదే స్థాయిలో జరగాలనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు సింగరేణిలో చాలా మంది కార్మికులు ఏమనుకుంటారంటే ఏంటిది ఈరోజు మార్పు? పోయిన సంవత్సరం చాలా 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఎవరైతే బెస్ట్ వర్క్ మెన్కు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు పేలవంగా ఏదో 10 మంది 15 మంది మధ్యలో కూర్చొని సింగరేణి డే జరుపుకోవడం అనేది ఇది అవమానకరం. అందుకనే ఇది కనుక మీరు మార్పు కనుక చేయకపోతే, గతములాగానే ఏర్పాట్లు చేయకపోతే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం. ఎందుకంటే ఏంటి అసలు దీనికి మీరు ఆడిచ్చినందల్లా మేము ఆడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకనే కంపెనీ ఆలోచన చేయాలి. ఏదైనా ఉంటే ఒకటే పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ అభిప్రాయపడతా ఉంది. అందుకనే వెంటనే బేషరతుగా ఈరోజు మన సింగరేణి డేను పాత పద్ధతి లాగానే సెంట్రల్ ఫంక్షన్ కానీ ఏరియల్ ఫంక్షన్ కానీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం పిట్ కమిటీలు కానీ లేకపోతే ఏరియాల కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ 23న జరిగే కమిటీలో పాల్గొనము. ఎందుకంటే ఇది వర్కర్లకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేనేజ్మెంటే స్వతహాగా నిర్ణయించుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది చైర్మన్ గారు మారినరు, ఈరోజు మన పాత చైర్మన్ వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు ఉన్నారు. వీరంతా ఆలోచన చేయాలి. కార్మికులను ఉత్పత్తి సాధించడానికి ఏర్పాటు చేయండి, లాభాలు తీయడానికి తగు నిర్ణయాలు తీసుకోండి, దాన్ని అమలుపరచడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుంది. కానీ ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని దాచిపెడతామనే పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతనం లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే పాత పద్ధతుల ప్రకారమే సింగరేణి డే జరపాల్సిందిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్యల్లా గౌడ్, నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, బుర్రా భాస్కర్, ఆకుల సురేష్, పడల కనకరాజు, జనగామ జగదీశ్వర్, సిరిసిల్ల మల్లేష్, తాని రాజాబాబు, ఆఫీస్ కార్యదర్శి తోడుపునీరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు
అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బూడిద దందా ద్వారా రోజుకు 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన కూడా గడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే పైకి హరిశ్చంద్రుడిలా మాటలు చెబుతూ చేసేవి మాత్రం అంతా దొంగ దందాలే అని అన్నారు. కుందనపల్లి గ్రామంలో రైతులను మత్స్యకారుల పొట్టను కొడుతూ చెరువులో బూడిదను నింపి ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా నెలకు 10 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ఆర్జిస్తున్నారని ఆరోపించారు. ఈ దందాలో కొందరు NTPC అధికారులు కూడా సహకరిస్తూ వస్తున్నారని సమాచారం ఉందని తెలిపారు. NTPC యాజమాన్యం కుందనపల్లి గ్రామ మత్స్యకారులకు బూడిద చెరువు కారణంగా పోతున్న రైతులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్రమ దందాలతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద అవినీతి పరుడుగా ఎదిగారని ఆరోపించారు. అలాగే రామగుండంలో పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా 6 నెలల కాలంలో దాదాపు 60 మంది వరకు హార్ట్అటాక్, కిడ్నీ వ్యాధితో, శ్వాసకోశ వ్యాధులతో మరణించడం జరిగిందన్నారు. కానీ మన ఎమ్మెల్యే ఇదేది పట్టనట్లుగా కమిషన్ల కోసం పవర్ ప్లాంట్ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఈ ప్రాంతంలో మరింత కాలుష్యాన్ని పెంచి ప్రజలను అనారోగ్యాలతో చంపాలని చూస్తున్నారని ఆరోపణ చేశారు. సింగరేణి దుమ్ము ధూళిని అదుపు చేయడానికి సెంక్లర్లు, ట్యాంకర్లు కొనడానికి మాత్రం డబ్బులు లేవు, కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ జెర్సీతో ముఖ్యమంత్రి మనవడు మక్కన్ సింగ్ కొడుకు ఆడుకోవడానికి మాత్రం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని హరీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సంక్షేమం మర్చి బూడిద సొమ్మును ఎమ్మెల్యే ఆయన అనుచరులు పంది కొక్కుల్లాగా మేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు ఏం జరుగుతుంది? NTPC యాజమాన్యం వాళ్ళు వాళ్ళ కరెంట్ ఉత్పత్తి ద్వారా వచ్చే బూడిదను తీసుకుపోయి, యాషన్ తీసుకుపోయి కుందరపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చుట్టుముట్టిన ఇంకొక 4-5 గ్రామాలు ఉంటాయి అనుకోండి, ఆ గ్రామాన్ని ఆనుకున్నటువంటి చెరువులో డంప్ చేస్తారు. ఆ చెరువు మీద కొన్ని వందల మంది మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరి జీవనోపాధి వల్ల పోయింది ఈ బూడిద వల్ల. దాదాపు 100 కుటుంబాలు వల్ల జీవనోపాధి కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. బెస్త కులస్తులు కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కల్పించినటువంటి పాపన పోలే NTPC యాజమాన్యం వారు. ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు NTPC బూడిద ద్వారా ప్రభావితమయ్యే గ్రామాలు ఏవేవైతున్నాయో, ఎల్కలపల్లి కానీ, గుంటూరుపల్లి కానీ, మల్యాలపల్లి కానీ, ఏ క్షణాల ఏ టైంలో మీరు 24 గంటల్లో పొద్దున 5 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 దాకా ఎప్పుడు పోయినా కానీ ఆ ఊర్లో మొత్తం దుమ్ము, ధూళి, బూడిద కనిపిస్తుంది. ఒక కార్ బయట పార్క్ చేసినా, ఒక బండి బయట పార్క్ చేసినా కానీ మొత్తం పొద్దున్న లేచేసరికి మొత్తం దుమ్ము అయిపోతుంది, అంత బూడిదమయమైపోతుంది. దీన్ని అరికట్టడానికి స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే స్థానిక ప్రభుత్వం అధికార యంత్రాంగము ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాని ద్వారా అక్రమంగా రోజుకు అనునిత్యం 30 నుండి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని అక్రమంగా సంపాదిస్తారు. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు రోజుకి 30 నుండి 40 లక్షల ఆదాయం కొల్లగొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద. పొద్దున్న లేస్తే మళ్ళీ ఏం చేస్తారు? నీతిమంతుడిలాగా, సత్య హరిశ్చంద్రుడిలాగా బిల్డప్లు. మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో గడప దాటదంటే ఇదే. ఈ బూడిద దందా గురించి ఎవరన్నా మేము కానీ ఇంకెవరన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నటువంటి పెంపుడు వ్యక్తులతో బూతుల దండకం మొదలుపెట్టిస్తాడు. తిట్టిపిచ్చుడు, లేకపోతే ఈ బూడిద దందాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎవరన్నా కట్ట మీదకి పోతా అంటే పోలీసులు దింపుతాడా? తనకు గులాంగిరి చేసే, చెంచాలు చేసే, అక్కడ చెంచాగిరి చేసే SI ఉన్నాడు ఒక ఆయనతో పాటు కొందరు కానిస్టేబుల్ని పంపించి అక్రమంగా కేసులు బనాయిస్తాడు. మరెవరైనా సత్యహరిశ్చంద్రులాగా బిల్డప్లు ఇచ్చేటోళ్ళు, శత్రువుని సైతం ప్రేమించే వ్యక్తి ఎవరైనా బూతుల దండకం మొదలుపెట్టిస్తాడా అని నాకు అర్థం కాదు. నువ్వేనా గాంధీగిరి మాటలు చెప్పేది? అంటే రాత్రి చెప్పిన మాటలకి పొద్దున చేసే పనులకు పొంతనే లేదు నీకు. అంతా కూడా ఇయ్యాల కాలుష్యమయం అయిపోయింది, మీ అందరికి ఎరికే ఇయ్యాల. నేను దాదాపు 6 నెలలు అయింది ఇవాళ అమెరికా నుంచి వచ్చి. చెప్పుకుంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఈ 6 నెలల కాలంలోనే దాదాపు ఒక 20 నుంచి 30 మరణాలు నేను చూసిన, కళ్ళ ముందట చూసిన. పాప మరణించిన కుటుంబాల దగ్గరికి పోయి ఓదార్చిన, కొంత సాయం కూడా చేసిన. అందులో 90% మంది మరణించింది క్యాన్సర్ వల్ల, హార్ట్ అటాక్స్ వల్ల, కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ రోగాల వల్ల. దీని అంతటికీ మూల కారణం కాలుష్యమే. ఈ నగరం మొత్తం ఇలా కంప్లీట్లీ పొల్యూటెడ్ సిటీ అయిపోయింది. ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, సింగరేణి కార్మికులు చెమటోడ్చి కష్టపడి సంపాదించి బొగ్గు తీసినటువంటి ఆ బొగ్గు ద్వారా వచ్చినటువంటి సంపదనని
ఎవడో ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఇలా హైదరాబాద్కి వస్తే 10 కోట్లు ఈ కంచెలు సింగరేణి యాజమాన్యం ఇప్పిస్తాడు. ఈయన జాగిరా 10 కోట్లకు అర్థం కాదు. పోనీ ఆ ఫుట్బాల్ ప్లేయర్ అన్నటువంటి కూడా మెస్సియో గిసియో వాడేమన్నా సింగరేణికి వచ్చి మన బొగ్గుబాయిల మీద ఇట ఫుట్బాల్ ఆడిందా, బొగ్గుబాయి కార్మికులను ఇట ఏమైనా పరామర్శించిందా, వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడిందా? ఆయన తాడు వచ్చిండు ఉప్పల్ స్టేడియంలో 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడిండు. ఎవరితోని? సీఎం మన్వన్తోని, సీఎం తమ్ముడు కొండలరెడ్డి కొడుకుతోని, మక్కాన్ సింగ్ కొడుకుతోని, మక్కాన్ సింగ్ వియంకురాలు పార్వతిరెడ్డి వాళ్ళందరితోని. సింగరేణి కార్మికులకు ఏమన్నా నయా పైసాబంధమైన పని ఉందా, ప్రయోజనం ఉందా దీంతో ఈ 10 కోట్లు వెచ్చించడం ద్వారా? ఆ ప్రైజులు ఇచ్చే వెనకాల బ్యానర్ మీద కూడా సింగరేణి ఫోటో లోగో లేదు, గింతంత ఉంది మూలకిండం. ఆ లోగోలన్నింటిలో పార్వతిరెడ్డి గారు లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి. ఇలా సింగరేణి ప్రాంతం అంతా దుమ్ముమయమైపోయి ఓసిపై మన దగ్గరనే ఇలా తవ్వుకుంటా మన ప్రజల మీదకి అంతటికి కూడా ఇలా దుమ్ము ధూళి వస్తూ ఉంటే ఆ దుమ్ముని కంట్రోల్ చేయడానికి నీళ్లు చల్లడానికి స్ప్రింక్లర్లు కానీ లేకపోతే వాటర్ ట్యాంకర్లకు కూడా కొనడానికి వీళ్ళ దగ్గర పైసలు లేవంట. ఎవడో ఫుట్బాల్ ప్లేయరు మనకు సంబంధం లేనివాడు, మన దేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు, ఫుట్బాల్ కూడా ఆడరు, మీ అందరికీ తెలుసు. వాడు వస్తే వానికి 10 కోట్లు వీళ్ళు పెట్టాలా? అంటే ప్రజాధనం సింగరేణి ధనాన్ని అడ్డంగా దోచుకుంటారు వీళ్ళు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్, రవినాయక్, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, కోఆప్షన్ మెంబర్ తస్లిమా బాను, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, మహిళా ఉద్యమకారిణి పరుష స్వాతి, యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌళి, మేకల రామస్వామి, మడిశెట్టి రవీందర్, అల్లి గణేష్, బొట్ల పోషం, శ్రీహరి, నడిపెల్లి సాయి, ఎండి అతరుద్దీన్ రెహమాన్, గొర్రె నర్సింగ్, యువరాజ్ నేత, ఉదయ్ శ్రీనివాసరావు, మొబిన్, కొండ సురేష్, పోయిల రవి, అనిల్ కడర్ల శ్రీధర్, బండిరాజు, షరీఫ్, అంజయ్య, చంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. RG3 కోల్ మైన్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం రామగుండం కోల్ మైన్పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం మంతని JNTUH కళాశాల క్రీడా ప్రాంగణం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆర్డీఓ సురేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి భిక్షపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభావిత గ్రామాల ప్రజలు వారి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ప్రభావిత గ్రామ ప్రజలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. సింగిల్ ఎంటిటీ లాగా తీసుకోవడానికి ఈ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పబ్లిక్ హియరింగ్ అనేది దానికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన పబ్లిక్ హియరింగ్ ఇక్కడ మనం చేసుకుంటున్నాం అనమాట. సో చాలా బ్రీఫ్గా ఏంటంటే తర్వాత అఫ్కోర్స్ సింగరేణి వాళ్ళు చేసే ప్రజెంటేషన్ మీకు ఒకసారి ప్రజెంటేషన్ చేస్తారు. అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది డీటెయిల్గా వాళ్ళు ఒక పీపీటీ లాగా GM గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ సింపుల్ వర్డ్స్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ కానీ ఓసీ ప్రాజెక్ట్ 1 కానీ ప్రాజెక్ట్ 2 కానీ మొత్తం ఒక సింగిల్ యూనిట్ మొత్తాన్ని ఒక సింగిల్ ఓపెన్ క్యాస్ట్ లాగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనకున్న కోల్ రిజర్వ్స్ ని ఇంకొన్ని సంవత్సరాలు అంటే ఇంకొక 40 years ఎక్స్టెండ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ 40-45 years ఎక్స్టెండ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ మన రిక్వైర్మెంట్ మనకి NTPC కానీ NTPC కొత్త ప్లాంట్ వస్తుంది, తెలంగాణ పవర్ ప్లాంట్ వస్తుంది కాబట్టి దానికి కూడా కోల్ సప్లై అనే దానికోసం ఈ ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అది బ్రీఫ్గా జిస్ట్ అనమాట. సో ఈ పబ్లిక్ హియరింగ్ ఎట్లా జరిగిందంటే ఫస్ట్ సింగరేణి వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి మీకు ప్రజెంటేషన్ ద్వారా ఫస్ట్ వాళ్ళ ఒక ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడున్న పబ్లిక్ ఎవరైనా కానీ మీరు మాట్లాడాలనుకుంటే మీరు మాకు స్లిప్ ఇవ్వచ్చు, మీకు మిమ్మల్ని పిలుస్తాం, మీరు ముందుకు వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు. అన్ని జిల్లాలకు కలిపి 3000 కోట్లు ఇచ్చింది, కానీ నా విలేజ్ కు ఒక్క డిఎంఎఫ్టీ నిధి రాలేదు. కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలి. మీరు రామగిరికి వెళ్ళాలో 200 ఎకరాల భూమి తీసుకుంటారు, ఇప్పుడు వాటి మీద ఇవన్నీ భూములు అవుతున్నాయి. మా పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు అందరు దృష్టి సారించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు సక్రమంగా స్పందించకపోతే మేము ఇప్పుడు వినతి పత్రం ఇస్తాము. తర్వాత అందరం భూ నిర్వాసితులను సర్పంచ్ వచ్చి హైకోర్టు కూడా పోతాం డిఎంఎఫ్ నిధుల విషయంలో. ఎందుకంటే నేను గత 25/3/2021 రోజు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగింది ఇదే ప్లేస్ లో. మేము అప్పుడు 100 వినతి పత్రాలు ఇచ్చినాం, చెత్త బుట్టలు పడేసారు. మళ్ళీ ఇప్పుడు చెప్తారు మీరు వినతి పత్రాలు ఇరి మేము అన్ని చేస్తామంటారు, కానీ ఒక్క పని కూడా అయితే లేదు. మా ప్రభావిత గ్రామాలు, భూ నిర్వసిత గ్రామాలు, మా గోస మీరు ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఈ రోజు అయిపోయిందంటే రేపు నుంచి మీ ఏసీ రూమ్ కూడా మమ్మల్ని రానియరు. సో 42 ఏళ్లకు అది తీసుకుంటారు, అండర్ వాళ్ళకు 24 ఏళ్లకు ఓపెన్ కాస్ట్ తీసుకుంటారు. ఇక మాత్రం మీకు ఏ పని ఉంటుంది? ఆ తర్వాత వచ్చే కలెక్టర్ ఎవరు, ఆ తర్వాత వచ్చే ఎవరు ఉంటారు. కాబట్టి మీరు జిల్లా కలెక్టర్ దండం పెడుతున్నాము, మీరు ఖచ్చితంగా వీటిపై పర్యవేక్షణ చేయాలి, మాకు నిరూపించాలి. ఇక మీకు ఒక ఖాళీ గురుస్తా 2015లో ఒక ఖాళీ ఇచ్చారు కలెక్టర్ సార్.
ఇగో ఇద్దరికి 2 లద్దాపురం విలేజ్లే R&R. ఒకటేమో తండ్రి ఒకటేమో కొడుకు ఇచ్చారు. ఇక తండ్రి పాలన అంటే అట్లున్నాయన్నాడు, మొత్తం చెట్లు, ఇది పవర్ లైన్. ఆ ఖాళీలో పవర్ లైన్ ఉండదు, చింబన్ చీకటి. దాని పేరు లద్నాపూర్ R&R సైట్ ఓల్డ్. ఇప్పుడు కొత్త లద్నాపూర్ R&R సైట్ మంచిగా ఉంది, అది బాగా చేసారు. అంటే పాతోడు గంగలవని గోదావరి కానీ మనం పట్టించుకోం. దీని మీద 100 వినతి పత్రాలు ఇచ్చిన నేను ఇప్పటికీ. కార్యకలాపాల వల్ల వెలువడు భూమి, నీరు, గాలి కాలుష్యం వల్ల మా గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. సింగరేణి సంస్థ మైనింగ్ వల్ల వెలువడు దుమ్ము మరియు విషవాయువుల వల్ల సమీప గ్రామాల ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. బ్లాస్టింగ్ చేసే విధానం లేటెస్ట్ టెక్నాలజీతో చేసి దుమ్ము పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మరియు RG3 ఏరియా సెంటినరీ కాలనీలో సింగరేణి యాజమాన్యం సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల కోసం ప్రత్యేకంగా 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. అలాగే సింగరేణి సంస్థలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లలో భూ నిర్వాసితులకు మరియు పరిసర సిఎస్ఆర్ నిధులకు సంబంధించి ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ అనేది అన్నట్టుగా లేదు. సిఎస్ఆర్ ఫండ్ అదేవిధంగా డిఎంఎఫ్టి ఫండ్ కు సంబంధించి ఎక్కడెక్కడ వినియోగం చేసుకోవాలని పెట్టిన సభలాగా ఉన్నది. మరి అలా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ వచ్చినప్పుడు మాత్రమే ఒక వేదిక దొరుకుతా ఉన్నది. ప్రజాప్రతినిధులకు అయితేంది, అదేవిధంగా సామాన్య ప్రజలకైతేంది, తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇదే వేదిక దొరుకుతా ఉన్నది తప్ప మళ్ళీ వేదిక లేదు. కాబట్టి ఈ రోజు వైలేషన్ గురించి మాట్లాడకుండా ఎవరైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే సిఎస్ఆర్ నిధులు ఇక్కడే కనుక కేటాయించినట్టయితే మరి ఇంతమంది ఇన్ని సమస్యలు చెప్పేవాళ్ళ సార్? ఎందుకు సిఎస్ఆర్ నిధులు వెచ్చించడం లేదు? ఇవాళ వయలేషన్ మీరు విన్నట్టయితే వయలేషన్ గురించి ప్రతి ఒక్కరు చెప్పిండ్రు, కాకపోతే అది వయలేషన్ అని చెప్పలేదు. ఇవాళ ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ డ్రైన్లు మరి ఇక్కడ ఏదైతే చీకలు వస్తానే అన్నారు, రోడ్డు చీకలు వస్తానే అన్నారు, అది వైబ్రేషన్ తోటి వచ్చే వయలేషన్ కాదా సార్? అదేవిధంగా ఇక్కడ నుంచి కోల్ కాంటాక్ట్ రోడ్ లో గోదావరి మనకు వెళ్తే మొత్తం కూడా మసైపోతామన్నారు, అది వాయులేషన్ కాదా సార్? అది వాయు కాలుష్యం కాదా? మొత్తం తప్పడమ్మా 40,490 మంది సిబ్బంది ఉన్నారని చెప్తారు. మరి వాళ్ళ ఓన్ వెబ్సైట్ లోనే 35,000 ఇప్పుడు నడుస్తున్న బొగ్గు గనులు 17, 17, 18, 19 ఒక్కొక్క ఒక రకమైన అండర్ గ్రౌండ్ మైన్స్, 22 అండర్ గ్రౌండ్ మైన్స్, 17, 19 ఒకరికి వస్తున్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులు 15,000 రూపాయలకు 18, 22,000 రూపాయలు పనిచేస్తారు. వాళ్ళకు తుమ్ములో పనిచేసినందుకు డబ్బులు ఇస్తున్నారా, ఉద్యోగం పనిచేస్తారు. రెగ్యులర్ పరిష్కారాలలో ఇర్రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉండకూడదని సుప్రీంకోర్టు ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ కోర్స్ వచ్చింది, పోటీ పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ వాళ్ళ గ్రామాల్లో ఇక్కడ ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సీ కావచ్చు, ఈ సింగరేణి కావచ్చు. అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఇచ్చి కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం కొనుక్కున్నారు మన ఊర్లో. అంతకుముందు ఎఫ్సీలో యూరియా బస్తాలు మోసిన కార్మికులకు వాళ్ళ పిల్లలు అయిపోయింది కదా పాపం. అందుకోసం 2 లక్షల రూపాయలు మినహాయింపులు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు 890 మందికి కేవలం 3 నెలల ఉద్యోగాలపైన 3 ఆత్మహత్య చేసుకున్నారు. మీరు డబ్బులు ఇచ్చుకుంటా మిమ్మల్ని కూడా బొక్కలు పెడతామని బెదిరిస్తే. ఈ కార్యక్రమంలో RG3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, RG1 ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, RG2 ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య, ఎన్విరాన్మెంట్ జనరల్ మేనేజర్ బి సైదులు, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, బి జనక్ ప్రసాద్, పర్యావరణాధికారి రాజారెడ్డితో పాటు ఇతర అధికారులు, సమీప గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును.
కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం అభివృద్ధికి కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. గోదావరికని చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా శుక్రవారం మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ హిమజ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో చౌరస్తాలోని ఆకుల మల్లె, శివసాయి, వర్మ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్లో ఉన్న బిల్డింగ్ టేలాలను తొలగించడానికి రాగా షాపుల యజమానులతో పాటు బీజేపీ నాయకులు అడ్డుగొనగా మున్సిపల్ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ కొంత వాదనలు జరిగాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమ షాపులను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అభివృద్ధికి తాము సహకరిస్తామని, కానీ తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని రామగుండం ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను కోరారు. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించి వేశారు. అనంతరం షాపుల యజమానులు మున్సిపల్ అధికారుల సూచనల మేరకు స్వచ్ఛందంగా తమ షాపులను తొలగించే పనులు చేపట్టారు. నాకు ఇన్ని సార్లు నేను కట్టేటప్పుడు 4 సార్లు అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వచ్చి పూల కొడతా అంటున్నావు. అప్పుడు కట్టకపోతే కమిషనర్ మా జీతాలతో మేము కట్టే పన్నులతో జీతం తీసుకుంటుంది కమిషనర్ కానీ మీరు కానీ. అవే ఫోన్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకుండా ఆమె ఇష్టమా? ఎక్కడో పండుకొని ఫోన్ లేపకుండా ఒక ఇక్కడ రౌడీల పాలన ఇక్కడ చేస్తూ ఉంటే ఏమనుకుంటారు? మొత్తం ఇంతమంది ప్రజలను రోడ్డు మీద పడేస్తే సంతోషమా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. GDK1 ఇంక్లైన్లో ఘనంగా శ్రీ గణేష్ సహిత దుర్గామాత ఆలయం 24వ వార్షికోత్సవ వేడుకలు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను తూతూ మంత్రంగా కాకుండా ఘనంగా నిర్వహించాలి, లేకుంటే బహిష్కరిస్తామన్న AIDVC ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్. బూడిద దందా ద్వారా రోజుకు 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన కూడగడుతున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపణ. ప్రశాంతంగా ముగిసిన RG3 కోల్ మైన్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ. ఆగని కూల్చివేతల పర్వం, అడ్డుకున్న బీజేపీ నేతలు, మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో వాగ్వివాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.